అనకాపల్లి జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన బోటు అగ్నికాహుతైంది. పూడిమడికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు ఆ బోటు వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. బోటులో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. మంటల్లో బోటు మొత్తం కాలిబూడిదైంది. ప్రమాద సమయంలో బోటులో డ్రైవర్ సహా మొత్తం 7 ఉన్నారు. సమీపంలో ఉన్న మరో బోటులోకి వారు మారడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ బోటు అచ్యుతాపురానికి చెందిన బాడి సూర్యనారాయణదని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మళ్ళీ బాల ఈరోజు నేను ఎస్హెచ్ఓ పూడిమడక మెరైన్ మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఇవాళ మనకి ఫిషింగ్ హార్బర్ నుంచి జమినీ బోటు, ఈ జమినీ బోట్ ఏమో బడే సూర్యనారాయణ దీనికి ఓనరు. అయితే దీంట్లో 7 మెంబర్స్ లేబర్తో ఎర్లీ అవర్స్ ఫిషింగ్ గురించి అక్కడి నుంచి బయలుదేరి 8 నాటికల్ కిలోమీటర్స్ అంటే మన పూడిమడక లిమిట్స్కి వచ్చి వీళ్ళు ఫిషింగ్ చేస్తుండగా సడన్గా దాంట్లోంచి ఫైర్ వచ్చి బోట్ మొత్తం కాలిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సేఫ్గా ఒడ్డుకి రీచ్ అయ్యారు. ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదండి.